నాగేశ్వరరావు గారు, అంటే కేసులు గంజాయి ఇవన్నీ పక్కన పెడితే ముగ్గురు యువకుల్ని ఆ విధంగా కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు పోలీసు వారు ఆ విధంగా కొడతాం అనేది, పబ్లిక్గా కొడతాం అనేది తప్పు అని అంటాం, లేదా పోలీసు వారిని తప్పు పడతాం, పోలీసు వారిని అసలు బట్టలోడ తీపిస్తానంటాం. రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇది జగమెరిగిన సత్యం. అక్కడ వీళ్ళ బాధితులు, వీళ్ళ చేతుల్లో హత్య గావించబడ్డటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ నిన్న మీ మీడియా వారికి ఏం చెప్పారు, ఇంతవరకు ఒక తల్లి చెబుతుంది మా కొడుకు బాడీ కూడా మాకు దొరకలేదు, ముక్కలు ముక్కలు చేసి పారేశారని. అలాంటి వాళ్ళకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి మద్దతు తెలియజేయటం అనేది ఎంత దారుణంగా ఉంటుంది. కొడతానికి కాకపోతే కర్రల పోలీసు వాళ్ళకి ఎందుకండి? పోలీసుడి చేతిలో కర్ర ఎందుకు, గన్ ఎందుకు? మీరు కొట్టిన ముగ్గురు కానిస్టేబుల్ గురించో లేదా ఎస్ఐని గురించో మాట్లాడుతున్నారే కానీ గతంలో ఇదే మరి సిపి రామాంజనేయులు గారు ఎంతమందిని కాల్ చేశాడండి, ఎన్కౌంటర్ చేశారా లేదా? అదే తెనాల్లో కూడా చేశారండి, అదే గుంటూరు జిల్లాలో చేశారండి. మరి అది నేరం కాదండి? ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కానప్పుడు, నెటోరియస్ క్రిమినల్స్ అయినప్పుడు, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చినా విననప్పుడు, రౌడీ షీట్లు పెట్టినా పట్టించుకున్నప్పుడు, పోలీసును కూడా లెక్క చేయనప్పుడు పోలీసు ఏం చేయాలండి? పోలీసు ఏం అంటే మీరు చెప్పండి, మీడియా వారు. యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏం యాక్షన్ తీసుకోవాలండి? తీసుకుంటేనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి జేబు దొంగలకి, కిరాయి హంతకులకి, గంజాయి బ్యాచీకి వెళ్ళి సపోర్ట్ చేసి, ఇప్పుడు మమ్మల్ని కొట్టారనేసరికి మేము రౌడీ షీటర్లమైనా, హత్య కేసులు ఉన్నా, ఇంకో కేసులు ఉన్నా మా కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు. ఇవాళ ఒక హెడ్ కానిస్టేబుల్ని కొడితే రేపు ఎస్ఐని పొడిచేద్దాం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తాడేమో, ఆ తర్వాత డివైఎస్పీని చంపేద్దాం, మన జగన్ వెళ్ళి భారత ప్రధాని మోడీని తీసుకొస్తాడేమో అనే టైపులో ఇవాళ వాళ్ళు అలా దిగజారిపోతే, రాజకీయ నాయకులు కూడా కులాలు ఆలోచించి వెళ్ళి కుంపట్లు పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ వాళ్ళకి 40 మంది మొన్నటిదాకా ఐడియాలజీ చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అదే వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఎవరు, అదే సలహాదారులు వాళ్ళు ఎవరో చెప్పట్లేదు కావాలి పాపం. ఆ విధంగా అతను వెళ్ళటం అనేది చాలా దారుణం అండి. వాళ్ళ క్యారెక్టర్ గుడ్ అయి ఉంటే, ముగ్గురు ఇంజనీరింగ్ పిల్లలు ఇవాళే బయటకు వచ్చారు, అనుకోకుండా ఒక కేసు నిమిత్తం అరెస్ట్ అయ్యారు, పోలీసులు పట్టుకుని ఇలా కొట్టారంటే ఓకే, ఇట్స్ ఆల్. మరేంటంటే మీరు ఆ విధంగా వెంటనే యాక్షన్ ఎందుకు తీసుకోవాలని? దానికిను చంద్రబాబు మీద 23 కేసులు ఉన్నాయా? ఎవరు జైలుకి వెళ్ళింది? ఎవరు హత్య కేసుల్లో ఉంది? ఎవరు హత్య కేసులో బెయిల్ మీద ఉంది? ఇవాళ ఆలోచించండి. మీ బాబాయ్ గారిని చంపింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని పరిటాలు కానించి అనేక హత్య కేసుల్లో మీ ప్రమేయం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటిది మీరు అలా మాట్లాడితే దళితుల మీద ప్రేమతో వెళ్ళాననే టైపులో మాట్లాడుతున్నారు. డాక్టర్ సుధాకర్ చూడండి ఏ విధంగా మరణం అనేది. బాపట్లలో చూడండి, పాపం ఆ కుర్రోడు మా అక్కనే ఏం చేయొద్దు అన్నందుకు వాడి బుక్సే వాడిని ఎత్తి మీద వేసి తగలబెట్టి చెరుకు చెత్తేసి అమర్నాథ్ గౌడ్. అది కాకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సీల మీదే కట్టించిన చరిత్ర. ఎంతమంది పిల్లల మానభంగాలు. ఏమైపోయింది నీ దిశ చట్టం? ఏమైపోయింది నీ సహకారం? అనంతబాబు గారి పరిస్థితి ఏంటి? సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపారు? ఏదైనా సరుకులు వ్యాన్లో తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చినట్టుగా శవాలను తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చినప్పుడు మీరు ఎవరు బయటికి రారేంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. ఇవాళ మీరు ఎప్పుడైతే పదవి కాలం అయిపోయి మీరు చేసిన తప్పులకి ప్రజలు గమనించి మిమ్మల్ని పనిష్మెంట్ చేసి 151 అలా పోయి 11 రెడ్డి గారిని చేసి కూర్చోబెట్టేసరికి ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ ఇంకోటి కానీ ఎస్సీలు మళ్ళీ అందులోనే మాల మాదిగలను కూడా విభజించి కానీ రకరకాల ఒక మైనార్టీస్ కోసం నువ్వు మాట్లాడినట్టు కానీ ఏమైపోయింది? మైనార్టీస్కి వాళ్ళకి ఇస్తానని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? జాబ్ విషయంలో ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళకి? వక్ఫ్ బోర్డు విషయంలో మీరు చూడండి, మీరు మీ నాయకులు ఎంత దోచుకున్నారో చూడండి. ఒకటా ఓ లోకం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల గురించి మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఆ విధంగా మీరు రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన దిశానిర్దేశం చేస్తున్నారు. మొన్నేమో పోలీసు వ్యవస్థని బట్టలు కూడా తీసి కొడతానన్నారు. ఇవాళేమో పోలీసును కొట్టిన ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి నీకు అండగా నేనున్నాను, పోలీసుని కాదు సిఐని కొట్టు, డిఎస్పీని కొట్టు, ఎస్పీని కొట్టాను. పోలీసు వాళ్ళు ఏమో జోకర్లు కాదు కదండి. ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు. నువ్వేం పెద్ద మోనార్కు కాదు.
నీ మీద అసలు కేసు ఉంది, రఘురామకృష్ణరాజు కేసు, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లే? నీ మీద కేసు ఉంది ఇవాళ, సిట్టు ఇవాళ నీ మీద మొత్తం త్రూ డబ్బు వెళ్ళింది పలానా సాటకు అని చెప్పి తెలుస్తుంది, ఎందుకని అరెస్ట్ చేయట్లే? వీళ్ళు కూడా రాజకీయ నాయకులందరూ మంచి గేమ్ ఆడతారండి. అదే ఒక సాధారణ వ్యక్తి, నేను నువ్వు ఇంకోళ్ళు రాజకీయంలో లేకపోతే ఆనంద్ లాంటి వాళ్ళని అయితే అరెస్ట్ చేసి లోన్ వేసేస్తారు. చూడండి ఎంత దారుణంగా కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఆఖరికి గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు విధంగా చేసావంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా సేల్ అవ్వడానికి కారకులు, తాగటానికి కారకులు, అనేక మంది యువతను పాడు చేయటానికి కారకులు వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ ఆ స్టేజీలో సంపాదించుకుని ఉందంటే వీరే కారణం. మరి ఇదే గంజాయి బ్యాచ్ మీద ప్రేమ అనేది చూపించాలి కదండి. దానికోసం అతను వెళ్ళాడు. ఎందుకంటే ఇదివరకు ఆలీబాబా 40 దొంగలు గుర్రాల మీద వచ్చేవాళ్ళు, గ్రామాలను దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు, గొడవలు పెట్టేసి ఏనుంటే ఎత్తుకుపోయి, మైళ్ళు ఉంటే ఎత్తుకుపోయి, అది వెళ్ళిపోయే గృహకి కసంక అనగానే లోనకి వెళ్ళిపోయేవాళ్ళు, సంపదలన్నీ అక్కడ దాచుకునేవాళ్ళు. అట్లా ఇవాళ నువ్వు కార్లు వేసుకుని, ఇన్నోవాలో 15 కార్లు 20 కార్లు వేసుకుని 40 కార్లతో వచ్చేసి అక్కడ నువ్వు అడావుడి చేసేసి ఏంటి సబ్జెక్టు? ఒక సద్భార్మణుడికి అక్కడ ఏమన్నా అన్యాయం జరిగిందా? కులం పేరెత్తి ఎవరన్నా తిట్టి కొట్టారా? ఎలాంటి కేసులు ఎలిగేషన్స్ లేని ఒక ఉద్యోగస్తుడి మీద పోలీసు దాడి చేసిందా? ఆలోచించండి. పోలీస్ అంటే అసలు భయం ఉందా? భయం అనేది మీరు ఉంచారా? మీ రాష్ట్రం మీరున్నప్పుడు ఎంతమంది పోలీసులు నిన్ను, మీ నాన్నగారిని నమ్ముకుని కమిషనర్లు, ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు? ఎంతమంది ఇవాళ సస్పెండ్ అయ్యి బయట ఉన్నారు? వీఆర్లో ఎంతమంది ఉన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు మీ మీద పోలీస్ మీద మీకు అంత కక్ష? పోలీసు డ్యూటీ చేయకపోతే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందా? ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిన కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. కాబట్టి మళ్ళీ మాకు ఓట్లు వేయండి. అసలు నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఓట్లు అడుగుతావు? ఇలాంటి దొంగలకి, రౌడీలకి, గంజాయి బ్యాచీలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కోసం వెళ్ళినోడివి ఏ విధంగా నేను డెవలప్ చేస్తానని కానీ ఇంకోటని కానీ ఆలోచించండి. విఘ్నత గల్లోడు, తెలిసినోడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, అనేక పర్యాయాలు సీఎం చేసినోడు, అనేక మంది పారిశ్రామికవేత్తలు అలాంటి వాళ్ళని చూసి వస్తారు. కానీ దొంగలకు సపోర్ట్ చేసి నిన్ను చూస్తే ఎలా వస్తారు? రేపొద్దు నీకు ఓటు బ్యాంక్ ఎలా పడుతుంది? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు. 100% మైనస్ అండి. ఎందుకు అలా చేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు నిన్నటిదాకా ఆయన అభిమానించిన వాళ్ళం, మాకు కూడా కొంచెం ఇలాంటి పనులు చేస్తున్నాడేంటి నలుగురిలో? ఏదన్నా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, లేదు బ్రాహ్మలు, లేదా ఇంకోళ్ళు పద్ధతి గల వాళ్ళ మీద దాడి జరిగిందంటే పోలీసుని మనం ఖండించాలి. ఈ విషయంలో అనేసరికి ప్రతి ఒక్కళ్ళతో మాట అనిపించుకుంటున్నాడండి. ఇవాళ నవరత్నాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాపం ప్రతి ఒక్కళ్ళతో మాట అనిపించుకుంటున్నాడు. తల్లిని ఎల్లగొట్టాడు, చెల్లిని ఎల్లగొట్టాడు, బాబాయిని అలా చేశాడు, భూగర్భ వనరులు ఇలా చేశాడు. అయినప్పటికీ కూడా అతనికి ఓట్లేసి జైలు నుంచి వచ్చిన వాడిని గెలిపిస్తే మళ్ళీ ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి చూస్తాం. కానీ జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళతో వెళ్ళి ములాఖాతు కావటం కానీ, జైలుకి వెళ్ళబోయి బయటకు వచ్చినటువంటి ఈ 3 సోదరులు అక్కడ ఉన్నారే వాళ్ళు కానీ ఇవాళ వాళ్ళ ఊరికి కూడా బ్యాడ్ పేరు వస్తుంది కదండి. బ్యాడ్ పేరు వస్తుంది కండి. గౌరవనీయులైన రోసీ గారు ఎలాంటి వాడండి? ఇప్పుడున్నటువంటి ఈయన ఎంత అడ్మినిస్ట్రేషన్గా చేయగలుగుతున్నాడంటే మన నాదెండ్ల మనోహర్ గారు. అట్లాగే అక్కడ దొరికేటటువంటి మినపగుళ్ళు ఎలాంటివి అండి? అక్కడ దొరికే టింబరు బయట రాష్ట్రాల నుంచి తెచ్చినప్పటికి కూడా అక్కడ తెనాల్లో రేట్లు తక్కువండి. ఏ వస్తువు అయినా తెనాలి వెళ్ళి తెచ్చుకుందాం, తెనాలి వెళ్ళి బంగారం కొనుక్కుందాం, తెనాలి వెళ్ళి టింబర్ కొనుక్కుందాం, ఏది ఫర్నిచర్ కొనుక్కుందాం అని ఎంత పేరు అది. గౌరవనీయులైన నరశేఖర్ కృష్ణ గారు కానించి, రోసీ గారు కానించి మహానుభావులు ఉన్న ఏరియా అది. ఆ ఏరియాలో ఇవాళ అలా ఇదే అయితా నగర్లో రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారండి. అక్కడున్న దళితులు అందరూ లేదా ఇంకోళ్ళు అందరూ కూడా చెడ్డవారు కాదండి. ఈ టీముల్లో ఎక్కడో 10 మంది ఉండొచ్చేమో కానీ అండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు ఉన్నారండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారండి. తెనాలికి పక్కనే చక్కగా ఇవాళ తెనాలితో పాటు డెవలప్ అయ్యి ఎంతో ఉన్నతంగా ఉద్యోగాలు చేసుకుని అక్కడ చదువుకున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారండి. మరి అలాంటిది ఊరికి చెడు పేరు రావట్లేదండి. పాపం ఆ కుర్రాళ్ళను కూడా ఎక్స్క్యూజ్ చేసి వదిలేసి ఇక జరగకోకుండా ఏదన్నా
కమిట్మెంట్ తీసుకుని బాండ్స్ తీసుకుని అలలో మార్పు కోరుకోవాలి, కానీ కొట్టినంత మాత్రాన మారతారనే తప్పు లేదు. జగన్ వెళ్ళినంత మాత్రాన వాళ్ళల్లో ఏ మార్పు రాదు, అహం పెరిగిపోద్ది. అసలు మా కోసం జగన్ వచ్చాడు అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకువే వరంగల్లో జరిగిన ఒక మానభంగం కేసులో మీ నాన్నగారు ముగ్గురిని ఎన్కౌంటర్ చేపించాడే, చేపించాడా లేదా? చేపించాడా లేదా? మరి అదేంటి, అది మంచా? అసలు ఏంటి, అసలు నిన్ను జైల్లో ఇట్లేదేంటి? అక్కడ శిబు సోరెన్ని, మధు కోడాని, లల్లు ప్రసాద్ యాదవ్ని, హర్యానా ముఖ్యమంత్రిని, పప్పు యాదవ్ని, వీళ్ళందరినీ జైల్లో వేశారు. ఇంత విచ్చలవిడిగా నిన్ను గనక జైల్లో వేయకోకుండా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తావు. అప్పుడే బిగించేసాడు. ఏది వెన్నుపోటు దినం అంట, ఏంటి ఈ బొందపోటు దినం? నువ్వు చేసిన దానికన్నానా? హార్ట్ అటాక్ అన్నారు మీరు, హార్ట్ అటాకా జరిగిన హత్య? అంటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, అల్లరెందుకు? ఊరుకో, 2 ఏళ్ళు 4 సంవత్సరాలు ఇంకా ఉంది. నువ్వు చెప్పినట్టే తొందరగా అయిపోద్ది, లేకపోతే జమిలీ ఎన్నికలు వస్తాయి. ఒకే ఎన్నిక ఒకే దేశం అనేది నీ దమ్మేంటో చూపించుకో. 40% అంటున్నావు. ఇలాంటి రౌడీలు దొంగల దగ్గరికి వెళ్తే నీకు 40% ఏంటి? వస్తే అందరూ ఎక్కడున్నారయ్యా వైఎస్ఆర్ పార్టీ అంటే బహుశా 100% జైల్లోనే ఉంటారు వాళ్ళ నాయకులందరూ. ఎక్కడున్నారు అంటే వచ్చే క్వశ్చన్ అదే కదండి. జైల్లోనే ఉండవు, వంశీ జైల్లోనే ఉండవు, కొడాలి నాని జైలుకి వెళ్ళబోతున్నాడు. మరి పేరుని జైలుకి వెళ్ళేవాడిని ఆపారు ఇదే చంద్రబాబు గారు. ఇవాళ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇవాళ చూడండి మళ్ళీ వాళ్ళ కాళ్ళు చేతులు నోరు వచ్చింది. వీళ్ళు కూడా, ఈ కూటమి కూడా వైఎస్ఆర్లోంచి వచ్చిన వాళ్ళకే మేలు చేస్తున్నారు, కానీ ఆ కూటమి గెలుపులో కష్టపడినటువంటి జనసేన కానీ టీడీపీ అసలైన కార్యకర్తలకు వీళ్ళు ఉపయోగపడతలా చేయట్లేదండి. ఇప్పుడు కూడా స్టోర్ బళ్ళు కానీ ఇంకోటి కానీ స్టోర్లు కానీ కార్లు కానీ ఆఫీసులకు పెట్టిన అటాచ్మెంట్ కార్లు కానీ సెకండ్ క్యాటర్కి ఇచ్చుకోవాలి. ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని బలోపేతం చేసుకోవాలి, చిన్న నామినేటెడ్ పోస్టులు వేసుకోవాలి. కానీ ఇదేంటండి, ఇట్లయితే మీకెవరు వస్తారు? చూడండి అక్కడ ఆ క్రిమినల్స్ కోసం వెళ్ళినా కానీ ఎంతమంది జనాన్ని గ్యాదర్ చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది వస్తున్నారో చూడండి. ఎలా వస్తున్నారో గెస్ చేయండి. ఏ పరిస్థితుల్లో అలా ఇదే కనుక కంటిన్యూ అయితే రేపు పరిస్థితి ఏంటి? తారుమారు అవ్వచ్చు కాదు, ఎట్లా అవుద్దండి? తెలివిగల ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి మళ్ళీ కొరువుతో తలగొక్కోరండి. అంతగా దురద పుడితే దువ్వెని తీసుకుని తల దువ్వుకుంటారు, గోక్కుంటారు, కానీ కొరువుతో తలగొక్కుంటారా? అది పెద్ద కొరివి. రాష్ట్రంలో 5 ఏళ్లలో నువ్వు చేసింది చూసావు. అమరావతిని విచ్ఛిన్నం చేసావు, పోలవరాన్ని విచ్ఛిన్నం చేసావు, అభివృద్ధి లేదు, పారిశ్రామికీకరణ లేదు, ఏమీ లేదు, దళితుల్ని అనేక విధాలుగా బాధ పెట్టావు. కూటమి వచ్చి ఏడాది అయింది కాబట్టి అసలు వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు సంబరాలు అంటున్నారు, పగలేమో సంక్రాంతి అంటున్నారు, రాత్రేమో దీపావళి అంటున్నారు. అసలు వీళ్ళు ఏం చేశారు? అసలు వీళ్ళ వల్ల ఒరిగింది ఏంటి రాష్ట్రానికంటే మీరేం చెప్తారు? వీళ్ళ వల్ల పారిశ్రామికీకరణ జరుగుతుందండి. జిల్లాకి కూడా పారిశ్రామిక కూడళ్ళు పెడుతున్నారు, పారిశ్రామిక పార్కులు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాయుడుపేటలో అవకాడ కాళహస్తి నాయుడుపేటను తడా మధ్యలో ఉంది కదా ఇండస్ట్రియల్ ఏరియా, అట్లా ఒంగోలులో ఉంది కదా ఇండస్ట్రియల్, నెల్లూరులో ఉంది కదా, అట్లా గన్నవరం పక్కన ఉంది కదా, అట్లా ఇండస్ట్రీస్ ఏరియాస్ పెడుతున్నారు, ఫ్యాక్టరీస్ కొన్ని వస్తున్నాయి. ఇదే అమరావతిని డెవలప్ చేయాలంటున్నారు. అమరావతి కోసం మళ్ళీ 40,000 ఎకరం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నదాంట్లో చేసుకుంటేనే బెస్ట్. దీన్ని డెవలప్ చేసి తర్వాత వెళ్ళి రైతుల దగ్గర అడగాలి, కానీ ఇది డెవలప్ చేయకోకుండా మీరు మళ్ళీ అడిగి మళ్ళీ తీసుకుని రియల్ ఎస్టేట్ చేద్దామని అది తప్పండి. కొన్ని వీళ్ళు ఖాళీ బొచ్చులు ఇచ్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒకటి తీసుకొచ్చి మరి నిన్న శాలరీస్ మరి మున్సిపల్ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా టయానికి వేస్తున్నారు, పెన్షన్లు ఇచ్చేసారు. మరి బస్సు ఫెసిలిటీ అనేది మహిళలకి రేపో ఎల్లుండో అది కూడా అమల్లోకి తీసుకొస్తారు. ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారండి. దాన్ని మనం వెంటనే గవర్నమెంట్లోకి రాగానే అతీంద్రియ శక్తులు లేవు. సంపద సృష్టిస్తాను అన్నాడే కానీ మాట వరుసకి ఎలా సృష్టిస్తాడు సంపద? సొంత ఆస్తులు తీసుకురాలేడుగా. చంద్రబాబు అయినా, జగన్ అయినా, లేదా పవన్ కళ్యాణ్ అయినా. పవన్ కళ్యాణ్ అయితే తీసుకొచ్చాడు, అందరికి ఇచ్చేసాడు. అక్కడ కూడా అయిపోయింది మొత్తం. అక్కడ కూడా ట్రెజరీ, పవన్ కళ్యాణ్ పర్సనల్ ట్రెజరీ ఖాళీ అయిపోయింది. నిల్లేంటండి, మీరు చూస్తున్నారు కదండి మీడియా వారు. ఏ రాజకీయ నాయకుడన్నా అతను ఇచ్చినోడు ఉన్నాడండి? మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి ప్రచారం అవసరం లేదండి, మీ మీడియా వాళ్ళే తీసుకున్న లబ్ధిదారులు.
అవునా? కిడ్నీ రోగులు కానించి, అవునా, ఆలోచించండి, ఉద్దానవనం కానించి, రైతులు కానించి, రోడ్లు కానించి, కౌలు రైతులు కానించి, ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలండి? అబ్బో అంతే ఉండదండి. ఇలా నాయకులు ఎక్కువ కాలం ఉండాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈ పండగలు కాదు చేసుకోవాల్సింది, ఈ పండగ చేసే ఖర్చుతో మరికొంతమందికి దాన ధర్మాలు చేయండి. పండగలు ఇక్కడ మీరు ఎక్కడో సర్టెన్ ప్లేస్ పెట్టుకుని చేయటం కాదండి, మీరు ఇంటింటికి వెళ్ళండి. మీ గ్లాస్ ఇంటింటికి వెళ్ళిందని మొన్నే చెప్పాను. సెకండ్ క్యాడర్ని, థర్డ్ క్యాడర్ని, ఇన్ఛార్జీలని ప్రతి ఇంటికి వెళ్ళి పథకాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, వచ్చిన పథకాలు మీకు వచ్చినాయా రాలేదని ఎవరి కమ్యూనిటీ వాళ్ళ, ఇవాళ కులాల వైడ్గానే కులాలను రెచ్చగొడతాకి జగన్ ఎలా వెళ్ళాడు? జగన్ వెళ్ళినా కానీ రేపొద్దున ఆ కులంలోంచి నాకు చంద్రబాబు గారు ఈ పథకం ఇచ్చారు, నా కొడుక్కి ఇది ఇచ్చారు, మా అమ్మాయికి ఇది ఇచ్చారు, మేము ఎందుకు వెళ్ళాలి, మాకు బాగానే ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం అనేది ఎవరిగా ప్రశాంతత అనేది కలగజేయాలి. అదేం లేకోకుండా నాకు తెలిసి ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకోకుండా వదిలేస్తే రాష్ట్రంలో కాపులు కొట్టుకుంటారు, ఎస్సీల్లో ఇప్పుడు మన వర్గీకరణ నిమిత్తం వచ్చిన మాలమాదిగులు కొట్టుకుంటారు, మైనారిటీస్ మీద దాడులు జరుగుతాయి, అనేక విషయాలు ఆయన చెయ్యింది ఉండదండి. మరి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఏంటనేది చూడాలి. అయ్యా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి క్రిమినల్స్ కోసం వెళ్ళకూడదండి. ఎందుకంటే ఎందుకు వెళ్ళాడంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రిమినల్. దట్స్ వై హీ హ్యాస్ లైక్ టు గివ్ ద సపోర్ట్ టు ద జూనియర్స్ క్రిమినల్స్ ఇన్ ఐతానగర్.